సో ఇంకొకటి మరి అల్లు అర్జున్ గారి గురించి చేపట్టారు. సో తనకి సపోర్ట్ చేయాలి, అది ఎంతవరకు నిజమంటారు? కొంతమంది ఏమో అనవసరంగా కొంతమంది క్రియేట్ చేశారు, రూమర్స్ క్రియేట్ చేశారు. సో తను కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వెళ్ళారు స్టార్టింగ్, తర్వాత వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ తరపు నుంచి అని చెప్పేసి కొంచెం సపోర్ట్గా వెళ్ళారు అని జస్ట్ నార్మల్గా కొంతమంది చెప్తున్నారు. లేదు కొంతమంది ఏమో కావాలని పవన్ కళ్యాణ్కి విరుద్ధంగా వెళ్ళిపోయారు అల్లు అర్జున్ అని చెప్పేసి అంటున్నారు. అదేమంటారు? వీటన్నిటికీ ఒకటే సమాధానం చెప్తా అమ్మా. 5 ఏళ్ళు సమానం ఉండవు, దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది. అతనికి ఏమనిపించిందో, ఏ ఉద్దేశంతో వెళ్ళాడో మనకు తెలియదు. బయట ఏదో రూమర్స్ అంటున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడొద్దు. మనం చూసింది చూసినట్టు మాట్లాడాలి. అతను అంటున్నాడు నా ఫ్రెండ్, నాకేమనిపిస్తుంది అంటే యాజ్ ఎ ఫ్రెండ్ పిలిచాడు కాబట్టి వెళ్ళాడని నాకైతే అనిపిస్తుంది. అవును కరెక్టే, సొంత పర్సన్. ఇప్పుడు కూడా వాళ్ళు సొంత మనుషులే. 4 రోజులు మాత్రమే ఉంటాయి ఇవన్నీ గొడవలు, తర్వాత కలిసిపోతారు. ఎందుకంటే ఇప్పుడు రక్త సంబంధం, ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఏ రోజుకైనా ఒకటే అవుతుంది. బయట మాట్లాడేటోళ్ళు చూస్తారు తప్ప మాట్లాడి వేస్ట్ అంతే. ఎప్పుడు ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా వాళ్ళు కలుస్తారు. అది సహజం. అది చలో తప్పో ఒప్పో ఏదో పక్కన పెడితే షూర్ డెఫినెట్లీ అందుకే నేను మాట్లాడదలుచుకోవట్లే. ఎందుకంటే వీఆర్ ఫ్యామిలీ, వాళ్ళు ఎప్పుడైనా ఒకటవుతారు. నాకు తెలిసింది నేను చెప్తున్నా. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవట్లే. ఓకే, అంత బాగానే ఉంది. సో మీరేమో పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ అని. నో, ఫస్ట్ నా తల్లిదండ్రికి వీరాభిమాని, తల్లిదండ్రి తర్వాత పవన్ కళ్యాణ్ అన్నకి వీరాభిమానిగా నేను మారిపోయా. నేను అదే చెప్తాను, తల్లిదండ్రుల తర్వాత ఎవరన్నా అంతకంటే ఎక్కువ ఎవరు చెప్పుకోరు. సో అట్లా అన్నారు. మరి అంత అభిమానించే వాళ్ళు మరి పిఠాపురం టైంలో మరి ప్రచారం టైంలో మీరు వెళ్ళారు అక్కడికి? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఇప్పుడు అమ్మ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక చిన్న మాట చెప్తున్నా, అప్పుడు నా ఇంట్లో ఏం జరిగిందో మీకు తెలుసా? నేను ఏ కండిషన్లో ఉన్నాను మీకు తెలుసా? తెలియదు. ఫస్ట్ ఎవరైనా ఏమన్నారు తెలుసా? పవన్ కళ్యాణ్ అన్న కూడా ఏమన్నారు తెలుసా? ఫస్ట్ మీ ఇల్లు జాగ్రత్త, మీరు జాగ్రత్త, మీ ఇంటిని చక్కబెట్టుకొని తర్వాత నా దగ్గరికి రాండి అని అన్నాడు. ఏదన్నా ఏదో ఇష్యూ వల్ల ఉండొచ్చు. ఇప్పుడు ప్రచారం చేస్తేనే భజన చేయాలని, జెండా పట్టుకుంటేనే మాట్లాడాలని ఎవరన్నా చెప్పారా? స్టాంప్ వేసి కోర్టు ఏమన్నా డిక్లేర్ చేసిందా? లేదు కదా. లేదు. వ్యక్తిగతంగా వీళ్ళందరూ ఇన్ని మాటలు మాట్లాడారు. వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇది కూడా నేను అదే చెప్తున్నా. పిఠాపురం తాలూకా ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని వేయండి. అన్నను కలవడానికి వెళ్తున్నా నేను. ఫ్యూ డేస్లో అన్నను కలవడానికి వెళ్తున్నా. ఆల్రెడీ నా మెసేజెస్ ఆల్రెడీ చాలా మందికి రీచ్ అయి ఉంటాయి. అన్న కూడా చూసింటాడు. అన్నను కలవడానికి ఫ్యూ డేస్లో గోయింగ్. ఎస్. ఓకే, ఒకవేళ కలిస్తే స్టార్టింగ్ మీరు ఏం చేస్తారు? కలిస్తేనా హగ్ చేసుకుంటానని. హగ్ చేసుకుంటేనే కడుపు నిండిపోతుంది. హగ్ చేసుకుంటే అయిపోయా, ఇక అందులో కలిసిపోయినట్టే. ఒక హగ్ చేసుకుంటే ఇక అది ఒక మ్యాగ్నెట్ లాగా పూర్తిగా అన్ని సిమ్టమ్స్ మారిపోతాయి. ఓకే, సో వెళ్ళబోతున్నారు. వెళ్ళబోతున్నాను, కలుస్తున్నాను. చూడండి ఆ ఫోటో, నా వీడియోని వైరల్ చేయబోతున్నాను ఫ్యూ డేస్ లో. ఎస్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తున్నారు నేను ఒక రౌడీ షీటర్ అయితే ఏం కాదు అమ్మ తల్లి, నేను సినిమా సీరియల్స్ లో మాత్రమే. ఓకే. సో రౌడీ షీటర్ అయితే నేను కాదు. ఎవరైనా సరే నా దగ్గరికి ప్రేమతో వచ్చినా లేకపోతే ఏదైనా సెటిల్మెంట్ కోసం వచ్చినా అవి తీర్చడానికి వస్తాము అంటారు. ఎవరైనా సరే మంచి దారిలో వెళ్ళాలి, మంచి దారిలో వెళ్ళేలాగా చూడడం నాకు ఇష్టం అని అంటున్నారు. సో ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. చాలా ఎక్కువైపోయినాయి. మీ అన్ని క్యాసినో అన్ని వచ్చినాయి. సో అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తారు? మన లైఫ్ లోకి ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. మనము కొన్నింటినే తీసుకోవాలి, కొన్నింటిని తీసుకోకూడదు. ఇవన్నీ లైవ్. ఇప్పుడు మనం ఒక జర్నీలో ఒక కార్లోనో లేకపోతే ట్రైన్లోనో వెళ్తుంటాం. అన్నీ వెళ్ళిపోతుంటాయి వెనక్కి.
వస్తుంటే పోతుంటాయి కానీ మనం గట్టి నిల్చున్నామా? దేనికి మనం బానిస కాకుండా, ఏ చెడు అలవాటు చేసుకోకుండా, ఏ బెట్టింగులు చేయకుండా, మన ఫ్యామిలీతో మనం సక్రంగా ఉన్నామా, మన ఫ్యామిలీని మంచిగా చూసుకున్నామా, మనకి ఇవన్నీ వద్దు అని ఎవరైతే డిసైడ్ అవుతారో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ బెట్టింగ్ గిట్టింగ్ ఇవన్నీ యాప్స్ వచ్చినాయి, పోనీ మనం దానిలో వెళ్దాం, ఇల్లు పెడదాం, పైసలు పెడదాం, బంగారం పెడదాం, అది పెడదాం, ఇది పెడదాం అంటే లాస్ట్కు చావు తప్ప వేరే గతి లేదు.